సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా సందర్భం వచ్చి హీరో నితిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే కుర్రోడు బాగుంటాడు, బాగా డాన్సులు చేస్తాడు, మంచిగా యాక్ట్ చేస్తాడు, సూపర్ ఈజ్ ఉంది. అలా అతని గురించి కొన్ని గొప్పలు చెప్పేసిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా మాట్లాడే మాట ఒకటి ఉంటది. అదేమిటి అంటే నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. నితిన్ హీరోగా ఎంత పాపులరో పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా అంతే పాపులర్. ప్రస్తుతం ఈ పవన్ కళ్యాణ్ వీరాభిమానికి సంబంధించి గుడ్ టైం మేలుజాతి గుర్రాల మీద నికార్సైన స్వారీ చేస్తా ఉంది. నితిన్ ఇప్పుడు ఏది పట్టుకుంటే అది బంగారం. అదృష్టం అతని వెనకాల చిన్నపాటి మారతానే మొదలు పెట్టినట్టుంది. ఓ రేంజ్ లో పరిస్థితులు కలిసి వచ్చేస్తున్నాయి. పట్టుకున్న ప్రతిదీ పసిడైపోతుంది. వరుస సక్సెస్ మీద ఉన్న నితిన్ అనుకోకుండా గ్యాప్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల కొన్ని కమిట్మెంట్స్ మిస్లీడ్ అయ్యాయి. ఇదేంట్రా ఉన్నట్టుండి నితిన్ కి ఎలా అయింది అనుకునే లోపే అన్ని క్యాలిక్యులేషన్స్ సరైపోయి సంవత్సరం క్రితం విడుదలవ్వాల్సిన కొరియర్ బై కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించడానికి వినాయక చవితికి థియేటర్లకు వచ్చేస్తా ఉంది. ఆ సినిమాలో పాటలన్నీ బాగున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్ ఒపీనియన్ ఉంది ప్రేక్షకుల్లో. సినిమా హిట్ అనిపించుకునే ఛాన్సులు కనిపిస్తా ఉన్నాయి. నితిన్ సహా చిత్ర యూనిట్ సినిమాకి మంచి పబ్లిసిటీ చేస్తా ఉన్నాయి. సైంటిఫిక్ రీసెర్చ్ నేపథ్యం ఉన్న యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తున్న ఈ సినిమాలో ఉన్న పాయింట్ వైవిధ్యంగా ఉంటుంది. అది తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ అని చెప్పేసి నితిన్ చెప్పడం కాస్త సినిమా మీద మంచి అభిప్రాయాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. ఒక కొత్త తరహా సినిమాని చూడబోతున్నా ఉన్న ఫీలింగ్ అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం కలగజేస్తా ఉంది. అలానే ఈ సినిమాలోని పాటలకి మంచి స్పందన వచ్చింది. మొత్తంగా కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి అన్ని అంశాలు కూడా పాజిటివ్ గానే కనిపిస్తా ఉన్నాయి. నితిన్ ఈ సినిమాతో తన కెరియర్ లో మరో హిట్ ను అందుకోబోతున్నాడు అనిపిస్తా ఉంది. అదే కనుక జరిగితే నితిన్ ఓ సర్ప్రైజ్ హిట్ కొట్టినట్టే అవుతుంది. ఎటు అదృష్టం వెంటే తిరుగుతుంది కాబట్టి కొట్టినా కొట్టేయచ్చు. ఆ సంగతి అలా ఉంటే అదృష్టమే అన్ని సెట్ చేసి నితిన్ కి త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ సినిమాకి సంబంధించి అప్పుడే సెన్సేషన్స్ మొదలయ్యాయి. త్రివిక్రమ్ ఆ సినిమాకి అని పేరు పెట్టి అప్పుడే ప్రేక్షకుల్ని టీస్ చేయడం మొదలు పెట్టేశారు. అక్కడ వరకే కాదు, తన మార్క్ స్పెషాలిటీస్ అన్నింటినీ ఈ సినిమాలో పుష్కలంగా చూపెట్టబోతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతా ఉంది. ఈ విషయాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని త్రివిక్రమ్ సినిమా తర్వాత నితిన్ స్టార్డమ్ రేంజ్ మారిపోబోతుంది అని అంచనాలు కట్టేస్తున్నారు విశ్లేషకులు. అది కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా సెట్ అయిపోయేట్టే కనిపిస్తా ఉంది. అలానే నితిన్ పట్టుకున్న లక్ హీరోగా అతని కెరియర్ ని గుడ్ ట్రాక్ లో పెట్టడం వరకే కాదు, నిర్మాతగా కూడా అతనికి ఎదురు లేదు అని నిరూపించే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం నితిన్ అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ వివి నాయక్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఆ సినిమాకి సంబంధించి దాదాపు 48 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు వేస్తా ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే నితిన్ సినిమా మీద పెట్టిన పెట్టుబడి విడుదలకు ముందే వెనక్కి వచ్చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి, లాభంతో సహా. అది సంగతి. ఇప్పుడు నితిన్ ఏ అంశాన్ని ఎత్తుకున్నా అది అతనికి బాగా కలిసి వచ్చేస్తా ఉంది. దాన్ని బీభత్సమైన గుట్టేం అనుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళు ఏం చేసినా చెల్లిపోద్ది. ప్రస్తుతానికైతే ఈ సంచలనాలతో ఉన్నాడు నితిన్. రానున్న రోజుల్లో ఇంకెన్ని చేస్తాడో వేచి చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.